హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. సార్ మీకోసం హే బలవంత్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఈ మూవీ రీసెంట్గా థియేటర్లోకి వచ్చి మంచి టాక్ని అయితే తెచ్చుకొని హిట్గా అయితే నిలిచింది గైస్. హీరో సుహాస్ గారు దీంట్లో నటించారు. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకున్నాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోకి చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ చేసే బిజినెస్ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటాడు గైస్. బట్ వాళ్ళ డాడీ చెప్పరు ఏం బిజినెస్ చేస్తున్నారు ఏంటో అనేది. బట్ హీరోకి తెలుసుకోవాలని ఉంటుంది. అయితే హీరోకి పెద్దగా అయ్యాక కూడా వాళ్ళ డాడీ బిజినెస్ టేకప్ చేద్దామని అయితే అనుకుంటాడు గైస్. అలాగే బాగా చదువుకుంటాడు కూడా ఆ బిజినెస్ టేకప్ చేద్దామని. బట్ వాళ్ళ డాడీ ఎంటర్ అయితే చేయడు హీరోకి ఆ బిజినెస్లోకి. అయితే సడన్గా వాళ్ళ డాడీకి హార్ట్ అటాక్ అయితే వస్తుంది. ఇక హీరో ఆ బిజినెస్ టేకప్ చేద్దామని అయితే అనుకుంటాడు గైస్. అలా అనుకుని ఆ కంపెనీ దగ్గరికి అయితే వెళ్తాడు గైస్. వెళ్ళిన తర్వాత హీరోకి షాక్ అయితే తగులుతుంది గైస్ వాళ్ళ డాడీ చేసే బిజినెస్ని చూసి. ఇంకోటి వాళ్ళ డాడీ చేసే బిజినెస్ వల్ల హీరోకి ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతాయి. మరి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లం నుంచి హీరో ఎలా బయటపడ్డాడు, అసలు డాడీ చేసే బిజినెస్ ఏంటి, దానివల్ల హీరోకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, మరి ఆ ప్రాబ్లమ్స్ నుంచి హీరో ఎలా బయటపడ్డాడు ఏంటని త్రూఅవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. బాగుంది మూవీ. మంచి హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ చూసానంటే అనిపించింది. బాగా అనిపించింది. అసలు ఎక్కడ మనకి కామెడీ అనేది మిస్ అవ్వలేదు. స్టార్టింగే మనకి చూపించేస్తారు వాళ్ళ డాడీ చేసే బిజినెస్ ఏంటనేది మనకి స్టార్టింగ్లోనే చూపించేస్తారు. తర్వాత హీరో ఇంట్రడక్షన్ కానివ్వండి, మళ్ళీ హీరోయిన్ తోటి లవ్ ట్రాక్ కానివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా వెళ్ళిపోతుంది. అక్కడక్కడ హ్యూమర్ తోటి కామెడీ తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా వెళ్ళిపోతుంది. మెయిన్లీ ఇంటర్వెల్ కార్డ్ ఏదైతే ఉందో హిలేరియస్గా ఉంటుంది. అసలు పీక్స్ ఉంటుంది. అక్కడ వచ్చే కామెడీ మాత్రం చాలా బాగా జనరేట్ అయింది. ట్విస్ట్ కూడా సూపర్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ కార్డ్ వచ్చే ట్విస్ట్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా అనిపిస్తుంది. నాకైతే థరోలీ ఎంజాయ్ చేశాను. ఇంటర్వెల్ పోర్షన్ మాత్రం థరోలీ ఎంజాయ్ చేశాను. సూపర్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ కామెడీకి అయితే వెళ్ళిపోతుంది. చాలా ఎంటర్టైనింగ్గా వెళ్తుంది. సో హ్యూమర్ మాత్రం సూపర్ అనిపిస్తుంది. మన నరేష్ గారు కానివ్వండి, హీరోకి ఫాదర్గా చేశారు నరేష్ గారు. సూపర్గా చేశారు. ఆ కామెడీ టైమింగ్ తోటి సూపర్గా అనిపిస్తుంది. ఇంకోటి సుహాస్ గారు యాక్టింగ్ కూడా వేరే లెవెల్లో అనిపిస్తుంది. కామెడీ మాత్రం పీక్స్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ మెయిన్లీ చాలా బాగా అనిపిస్తుంది. సుహాస్ గారు మాత్రం చాలా బాగా చేశారు. చాలా న్యాచురల్గా చేశారు. చెప్పనక్కర్లేదు సుహాస్ గారు ఎలాంటి యాక్టరో. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. హీరోకి ఫ్రెండ్గా చేసిన అతను కూడా సూపర్గా చేశారు. వాళ్ళ మధ్య వచ్చే కామెడీ మాత్రం సూపర్గా అనిపిస్తుంది. ఇంకా ఎండింగ్కి వచ్చేసరికి మూవీ చాలా ఎమోషనల్గా అయిపోతుంది గైస్. మెయిన్లీ నరేష్ గారిది పోర్షన్ అయితే ఉంటుంది ఎండింగ్లో. ఆ పోర్షన్ మాత్రం చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఇంకోటి హీరో ఇంకా వాళ్ళ ఫాదర్ మధ్య వచ్చే సీన్స్, అంటే నరేష్ గారిది హీరో గారిది మధ్య వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది గైస్. చాలా అంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ మాత్రం బాగా కనెక్ట్ అవుతుంది. చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోతాం. అంత ఎంటర్టైనింగ్గా తీసుకెళ్ళిన మూవీని లాస్ట్కి వచ్చేసరికి ఎమోషన్గా అయితే అనిపిస్తుంది గైస్. అది మనం కనెక్ట్ అవుతాం కూడా ఎమోషన్గా. చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడక్కడ హ్యూమర్ తోటి కామెడీ తోటి ఓకే అంటే అనిపిస్తుంది. మెయిన్లీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే ఇంటర్వెల్ కార్డ్కి ముందు ఏదైతే ట్విస్ట్ పడుతుందో, ఆ ట్విస్ట్ తర్వాత ఇంటర్వెల్ కార్డ్ పడుతుందో దాని తర్వాత వెళ్ళే మూవీ నెక్స్ట్ లెవెల్ కామెడీ తోటి అయితే వెళ్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో ట్విస్ట్ కూడా వస్తాయి. సూపర్ అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తారు గైస్. ఓవరాల్ మూవీ చూసుకుంటే సూపర్ అయితే అనిపిస్తుంది గైస్. మంచి మూవీ చూసా, ఒక హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ని చూసామైతే అనిపిస్తుంది. ఎమోషన్ కూడా ఉంటుంది మూవీలో. ఎమోషన్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకోటి ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగా అందించారు. ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదు ఎంటర్టైన్మెంట్. బట్ ఫస్ట్ హాఫ్ కూడా ఇంకా కొద్దిగా అలాగే తీసుకెళ్ళి ఉంటే ఎంటర్టైన్మెంట్ కొద్దిగా డోస్ పెంచి బాగుండేది. బట్ సెకండ్ హాఫ్ మెయిన్లీ సూపర్గా అనిపిస్తుంది. మెయిన్లీ ఇంటర్వెల్ కార్డ్ వచ్చే ట్విస్ట్ కానివ్వండి, సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ట్విస్టెస్ కానివ్వండి, ఇంకా కామెడీ టైమింగ్ కానివ్వండి, హైలేరియస్ కానివ్వండి సూపర్ అనిపిస్తుంది. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరికీ బాగున్నాయి. సాంగ్స్ ఓకేలా అయితే అనిపించదు కదా. ఓవరాల్ మూవీ చూసుకుంటే నాకైతే నచ్చింది కదా. సూపర్గా అనిపించింది. అసలు డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఇంకా బాగా తీయాల్సింది ఎంటర్టైన్మెంట్ వైజ్. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఓవరాల్ మూవీ చూసుకుంటే మంచి మూవీ చూసామని అయితే అనిపిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ అయితే చూసామని అయితే అనిపిస్తుంది గైస్. నాకైతే థరోలీ ఎంజాయ్ చేస్తాను. అయితే నచ్చింది గైస్ నాకైతే మూవీ. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 4 గైస్. నాకైతే పర్సనల్లీ మూవీ నచ్చింది గైస్. నేనైతే రికమెండ్ చేస్తాను. హైలీ వాచ్ చేయండి. సెకండ్ హాఫ్ కూడా ఇంకా కొద్దిగా బాగా తీసుకెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది. మూవీ మాత్రం వాచ్ చేయండి గైస్. చాలా బాగుంది. ప్రెసెంట్ సీఫాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓకే, హే బలవంత్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.